ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం మల్టీప్లెక్సర్స్ అండ్ డీమల్టీప్లెక్సర్స్ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. మల్టీప్లెక్సర్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇచ్చినప్పుడు, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సింగిల్ అవుట్పుట్ బయటకు వచ్చినట్లయితే దాన్ని మల్టీప్లెక్సర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి? ఒకే ఇన్పుట్ ఇచ్చి సెవరల్ అవుట్పుట్స్. అదేవిధంగా మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి సింగిల్ అవుట్పుట్ తీసుకున్నట్లయితే దాన్ని మల్టీప్లెక్సర్ అంటాం. డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి? ఒక ఇన్పుట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ తీసుకున్నట్లయితే దాన్ని డీమల్టీప్లెక్సర్గా మనం చెప్పడం జరుగుతుంది. వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం పర్టికులర్గా డిస్కస్ చేసేది అంటే ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. ఇక్కడ ఎన్కోడర్ అంటే ఏంటి? ఎన్కోడర్, ఇట్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్. కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్పుట్ డేటా మీద మాత్రమే ఆధారపడి ప్రీవియస్ డేటా మీద ఆధారపడకపోయినట్లయితే దాన్ని ఎన్కోడర్గా చెప్పడం జరుగుతుంది. అదే సీక్వెంటల్ సర్క్యూట్ అయినట్లయితే కనుక అది ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, ప్రీవియస్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది సీక్వెంటల్ సర్క్యూట్ అయినట్లయితే. కానీ ఎన్కోడర్ అనేటువంటి కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ప్రీవియస్ ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. ఈ ఎన్కోడర్ చేసే పని ఏంటంటే ఇట్ పెర్ఫార్మ్స్ ద రివర్స్ ఆపరేషన్ ఆఫ్ డీకోడర్. అదేనమ్మా, డీకోడర్ రివర్స్లో పనిచేసేదాన్ని ఎన్కోడర్ అంటాం. డీకోడర్ అనేది ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. అదేవిధంగా డీకోడర్కి రివర్స్లో వర్క్ చేసేదాన్ని మనం ఎన్కోడర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎన్కోడర్ చేసే పని ఏంటంటే ఒక రూపంలో ఉన్నటువంటి ఇన్పుట్ని, ఒక ఇన్పుట్ డిజిటల్ వరల్డ్ని, అది ఆక్టల్ అవ్వచ్చు లేదా డెసిమల్ అవ్వచ్చు. మన డెసిమల్ కానీ లేదంటే ఆక్టల్ రూపంలో ఉన్నటువంటి డిజిటల్ వరల్డ్ ఒక ఫామ్లో ఉన్నటువంటి ఇన్పుట్ని వేరే ఫామ్లోకి అంటే బైనరీకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ఒక ఫామ్లో ఉన్న ఇన్పుట్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నుంచి బైనరీకి కానీ ఆక్టల్ నుంచి బైనరీకి కానీ ఇలా ఒక ఫామ్లో ఉన్న ఇన్పుట్ని ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడేదే ఎన్కోడర్. అదేందమ్మా, ఇలా డెసిమల్ అంటే తెలుసు కదా, 0, 1, 2, 3, 4 అలా 9 వరకు అంటే రాడిక్స్ 10 ఉన్నటువంటి నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్గా మనం చెప్తాం. ఆల్రెడీ మనం లాస్ట్ టైంలో డిస్కస్ చేసాం డెసిమల్ నెంబర్స్ గురించి. అలా డెసిమల్ రూపంలో ఇచ్చినటువంటి ఇన్పుట్ డిజిటల్ వరల్డ్ని బైనరీ కన్వర్ట్ చేస్తుంది అనమాట ఎన్కోడర్ చేసే పని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్కోడర్కి వచ్చి ఇన్పుట్ లైన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2, 4 అని ఇన్పుట్ లైన్స్ ఇచ్చినట్లయితే ఎన్ అవుట్పుట్ లైన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. దీన్ని 2n ఎన్కోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేమో ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 4 అని ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే ఎన్ అవుట్పుట్స్ అనేటువంటివి బయటకు రావడం జరుగుతుంది. 2n to 2, 4n to n ఎన్కోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఎన్కోడర్స్లోనే రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి ప్రయారిటీ ఎన్కోడర్. అదేవిధంగా కదా, ఎన్కోడర్ అంటే ఒక రూపంలో ఉన్నటువంటి ఇన్పుట్ సిగ్నల్ని, ఇన్పుట్ వరల్డ్ని వేరే రూపంలో కన్వర్ట్ చేసినట్టు డెసిమల్ టు బైనరీ కానీ ఆక్టల్ టు బైనరీ కానీ ఇలా కన్వర్ట్ చేసేదాన్ని ఎన్కోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎన్కోడర్లో ఇన్పుట్ వచ్చి 2, 4 అని ఉంటే అవుట్పుట్ n అనమాట. n లైన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇది బ్లాక్ డయాగ్రామ్ అనమాట, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్కోడర్. ఇప్పుడు ఇందులో ఎన్కోడర్స్లో ఫస్ట్ వచ్చి ప్రయారిటీ ఎన్కోడర్. ఏంటి ప్రయారిటీ ఎన్కోడర్? చూడండి,
మనం ఇచ్చే ఇన్పుట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి నెంబర్ని మాత్రమే ఇది తీసుకోవడం జరుగుతుంది. అంటే చూడండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4-bit ప్రయారిటీ ఎన్కోడర్ తీసుకుందాం. ఈ ప్రయారిటీ ఎన్కోడర్లో కూడా ఎగ్జాంపుల్గా 4-bit ప్రయారిటీ 4-bit ప్రయారిటీ తీసుకున్నట్లయితే ఇక్కడ 2 power n ఈజ్ ఈక్వల్ టు 4 కదా. 4-bit ప్రయారిటీ అన్నాం కదా, 2 power n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 2 power n ఈజ్ ఈక్వల్ టు 2² అంటే n ఈక్వల్ టు 2 అంటే ఎన్ని అవుట్పుట్ వస్తున్నాయి, 2 వస్తున్నాయి. ఇక్కడ 4 ఇన్పుట్లు ఇస్తున్నాం, 2 అవుట్పుట్లు అనేటువంటి రావడం జరుగుతుంది. అవుట్పుట్ని AB అనుకోండి. అదేనమ్మా ఇక్కడ ఇన్పుట్ని D0, D1, D2, D3 అనుకోండి. ఇది హైయెస్ట్ ప్రయారిటీ అనమాట. D3 అనేటువంటిది హైయెస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఇన్పుట్ ఇప్పుడు కూడా D0ని స్టార్ట్ చేసుకోవాలి. D0, D1, D2, D3 తీసుకోండి. ఇది ప్రయారిటీ అనుకోవడం. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్లో ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం, D3, D2, D1, D0. అవుట్పుట్స్ వచ్చి A, B. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే 4 ఇన్పుట్లు 0లు అనుకుందాం. 4 ఇన్పుట్లు 0లు తీసుకుంటే అవుట్పుట్ అనేటువంటిది నాట్ కేర్ అనమాట. అంటే దాన్ని మనం లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. అందుకు 2 ఇన్పుట్లు తీసుకున్నాం. అందుకంటే ఇక్కడ ఇన్పుట్లు ఇవ్వలేదు, అవుట్పుట్ ఏమొచ్చినా మనకు సంబంధం లేదు కాబట్టి అది నాట్ కేర్ అంటాం. నాట్ కేర్ కాబట్టి 2 ఇంటూలుగా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత D01 తీసుకుందాం. D01 అటువంటిది లోయెస్ట్ ప్రయారిటీ కాబట్టి D01 అయినప్పటికీ కూడా అవుట్పుట్లు 0గానే రావడం జరుగుతుంది. 0, 0. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే దీన్ని డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇది 0, ఇది 1, ఇది 2, 3 అనుకోండి. ఇప్పుడు 0 అంటే బైనరీ కోడ్ ఏమవుతుందమ్మా, 0. 1 అంటే బైనరీ ఏమవుతుంది, 0, 0, 1గా రాసుకోవచ్చా. కొన్ని ఇక్కడ 2 బిట్సే కాబట్టి 0 అంటే 0, 0గా రాసుకోండి. 1 అంటే 0, 1గా రాసుకోవచ్చు. 2 అంటే 1, 0 కదా. చూడండి, మనం డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసాం లాస్ట్ సెమ్లో, మీకు గుర్తుండే ఉంటుంది ఏమో. 2 అంటే బైనరీ కోడ్ ఏమవుతుంది, 1, 0. అలాగే 3 అంటే ఏమవుతుంది, 1, 1. దాని ప్రకారం చూడండి, 0, 0, D1 1 అయింది అనుకోండి. D1 ఎప్పుడైతే 1 అయిందో ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది, D1కి వస్తుంది కాబట్టి ఇంకా D0 నాట్ కేర్. D0 మనం లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ పెట్టాలి. అది విందాం. ముందు దాంట్లో D0 0, అది D0 1 అంటే ఇది హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది కాబట్టి దీని కింద ఇంకేం లేవు కదా ఇన్పుట్లు, అందువల్ల అక్కడ మనం ఇంటూ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏదైతే D1 1 అయిందో దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో ఇంకా D0 అనేటువంటిది నాట్ కేర్ అంటే దాని లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. ఇంటూ ఈ మిగిలిన 2 0లు అవుతాయి. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, D1 1 అయితే 1 కోడ్ ఏంటి మనకి 0, 1 కదా, అంటే A0 B1 అవుతుంది. తర్వాత D2 1 తీసుకుంది. D2 1 ఎప్పుడైతే తీసుకున్నామో ఇది హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దీని కింద ఉన్న D0 D1 అనేటువంటి నాట్ కేర్ అంటే వాటిని మనం లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు, అవి ఇంటూలు వస్తాయి. ఇప్పుడు D2 1 అన్నట్టే దాని కోడ్ వచ్చి 2 కదమ్మా. 2 అన్నట్లయితే బైనరీ నెంబర్ 1, 0 కదా, అంటే 1 ఇది 0 అవుతుంది, A1 B0 అవుతుంది. అలాగే D3 1 తీసుకున్నట్లయితే అంటే D3 హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లయితే మిగిలిన 3 నాట్ కేర్ అవుతాయి, వీటిని మనం లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు, వీటికి ఇంటూలు పెట్టుకొని. 3 అంటే డెసిమల్ కోడ్ ఏమవుతుంది, 1, 1. అదివండి ఇక్కడ మనం డెసిమల్ నెంబర్స్ని ఇన్పుట్గా వరడ్గా ఇచ్చినట్లయితే బైనరీ నెంబర్స్ అనేటువంటి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదివిందా, ఇక్కడ మనం దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, మిగిలిన వాటిని నెగ్లెక్ట్ చేస్తుంది.
అందుకని దీన్ని హైయెస్ట్ ప్రయారిటీ లేదా ప్రయారిటీ అనుకోరంటే ప్రయారిటీ అంటే దేనికైతే ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి ఇన్పుట్ని మనం ఇచ్చామో దానికి మాత్రమే ఇది ప్రయారిటీ ఇస్తుంది, మిగిలిన వాటిని కేర్ చేయదు. అందుకని దీన్ని హైయెస్ట్ ప్రయారిటీ లేదా ప్రయారిటీ అనుకోవటంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క కే మ్యాప్ అంటే దీని అవుట్పుట్కి ఈక్వేషన్ తీసుకురావడం కోసం అంటే ఏబీ వాల్యూ ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిది మనం డిటర్మైన్ చేయడం కోసం ఒక లాజిక్ ఈక్వేషన్ చూపించాలి కదా. ఆ లాజిక్ ఈక్వేషన్ రావాలంటే మనకి కే మ్యాప్ అనేది వేసుకోవాలి. దీని నుంచి ఒక కే మ్యాప్ వేద్దాం. కే మ్యాప్ ఫర్ అవుట్పుట్స్. అందులో ఫస్ట్ ఈ కే మ్యాప్ అనేది ఏకి వేద్దాం. కే మ్యాప్ ఫర్ ఏ. ఇక్కడ ఇన్పుట్లు ఏంటి మనకి D0 D1, ఇక్కడ D1 D0 తీసుకోండి. కే మ్యాప్ ఫర్ ఏ. ఇక్కడ ఏకి కే మ్యాప్ మనం వేస్తున్నాం. ఇంకా D1 D0, ఇక్కడ D3 D2. ఇప్పుడు ఇన్పుట్లు చూడండి 0 0 0 1 1 1 1 0. అది ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. అదేండి ఇక్కడ 0 0 0 1 1 1 1 0. ఇది కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇప్పుడు D0 0, D1 0, D2 0, D3 0 అంటే 4 జీరోలు అయితే ఏబీ ఏ ఏంటమ్మా డోంట్ కేర్ కదా, అంటే ఇక్కడ ఇంటూ. అదేవిందా డోంట్ కేర్ అంటే అది లెక్కలో తీసుకోమని అర్థం. అదేవింది అక్కడ ఇంటూ పెట్టాం. ఇప్పుడు అలాగే D0 1, మిగిలినవి జీరోలు అంటే ఏ ఏమవుతుంది అక్కడ 0. అలాగే ఇక్కడ కూడా 1 1 0 0. ఇక్కడ D0 ఎప్పుడైతే మనం D1 ఎప్పుడైతే 1 తీసుకున్నామో D1 19 కేసులో ఏమైంది 0 కదా. అలాగే ఇక్కడ చూడండి 0 1 0 0, D1 1 అయితే మళ్ళీ 0 కదమ్మా. ఇక్కడ D0 1 అయినా D1 1 అయినా ఏ వాల్యూ 0 వచ్చింది. అందువల్ల ఈ లైన్ ఫస్ట్ డోంట్ కేర్, మిగిలిన 3 జీరోలు వేసాం. తర్వాత చూడండి ఇక్కడ D0 0, D1 0, D2 కూడా 0. సరే ఇక్కడ చూడండి D0 0, D1 0. ఇప్పుడు D2 1, D2 1 అయితే అవుట్పుట్ ఏమైంది ఏ 1 కదా. ఇక్కడ D2 ఎప్పుడైతే మనం 1 తీసుకున్నామో ఇంకా D1 D2 అట్లనే మనకు డోంట్ కేర్, ఇంకా వాటిని లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. అదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ D2 1, ఇక్కడ ఫస్ట్ కేసులో D2 0. అదేనమ్మా. అలాగే D3 0, అలాగే D0 D1 కూడా 0లే కాబట్టి డోంట్ కేర్ తీసుకున్నాం. తర్వాత D1 0 అయింది, D0 1 అయిందంటే 0. అలాగే D1 D0లో రెండిట్లో ఏది 1 అయినా కానీ D0 1 అయినా D1 1 అయినా రెండిట్లో ఏది 1 అయినా ఏబీలు 0. అలాగే ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు చూడండి ఓకే. నెక్స్ట్ వచ్చి ఈ లైన్ చూద్దాం. ఈ లైన్లో D2 1, D3 0. D2 1 అన్నట్లయితే కనుక ఏ వాల్యూ 1 అవునా. అందువల్ల ఈ లైన్ మొత్తం కూడా 1 అవుతుంది.
D2 1 ఎప్పుడైతే అయిందో D0 D1తో మనకు సంబంధం లేదు, రెండు డోంట్ కేర్, అవునా. D2 1 అయితే D0 D1తో మనకు సంబంధం లేదు కాబట్టి ఈ వాల్యూ 1 వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ D2 1 అయింది, D3 1 అయింది. మరి D2 1 అయితే అవుట్పుట్ 1, D3 1 అయినా 1 వస్తుంది కాబట్టి ఈ లైన్ కూడా మొత్తం 1 వేసుకోవచ్చు. తర్వాత D3 1 అయింది, D3 1 అయినప్పుడు కూడా ఇవి కూడా ఏమవుతాయి, అన్నీ 1 అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు ఇన్పుట్ని కానీ చూసినట్లయితే ఏది కామన్గా ఉంది, D2 కామన్గా ఉందా, ఇక్కడ D2 1 అయింది, ఇక్కడ D2 1 అయింది కాబట్టి దీన్ని మనం ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. అదేనమ్మా, దీన్ని ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. ఆ గ్రూప్ ఏంటి, D2 గ్రూప్ అనమాట. ఇది గ్రూప్ 1 అనుకోండి, అది D2 సంబంధించింది. అలాగే ఈ రెండిట్లో చూసినట్లయితే D3, ఇది D3 సంబంధించింది కదా, ఈ రెండిట్లో D3 కామన్గా ఉంది కాబట్టి ఈ గ్రూప్ 2 అవుతుంది, అది D3 సంబంధించింది. దేర్ఫోర్ KMF ఫర్ A ఏమవుతుంది, అవుట్పుట్ A ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ D3. అంటే D2 ప్లస్ D3 మనకి ఇక్కడ అవుట్పుట్ అవుతుంది అనమాట. అర్థమైంది. ఇక్కడ చూడండి, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1. ఇంక ఇక్కడ అలాగా D3 1 ఉంది, మిగిలిన డోంట్ కేర్ కాబట్టి 1 అవుతుంది. అర్థమైందమ్మా. ఈ విధంగా మనకి ఏ యొక్క వాల్యూని మనం డిటర్మైన్ చేయొచ్చు K-మ్యాప్ని ఉపయోగించి. అర్థమైందా. దీని ఎక్స్ప్రెషన్, లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా వచ్చిందో మనకు చెప్పడానికి K-మ్యాప్ ఉపయోగపడుతుంది. తర్వాత KMF ఫర్ B చూద్దాం. ఇది గ్రూప్ 1 D2 ఇంత చూడండి, ఇక్కడ ఇది 0 ఇది 1, అంటే D3 చేంజ్ అయింది కానీ D2 వాల్యూ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అవునా. అంటే ఇది ఒకటే గ్రూప్ అనమాట, D2 సంబంధించిన ఒకటే గ్రూప్. ఇందులో 1 మాత్రమే కన్సిడర్ చేయాలి. ఒక ఆక్టల్ గన్ రావాలంటే 8 1 కలిపి ఒక గ్రూప్గా తీసుకోవాలి ఇక్కడ. అర్థమైందా. ఆ 8 1కి సంబంధించి రెండు కామన్గా ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి. ఇక్కడ D2 అనేది ఇన్పుట్గా ఉంది కాబట్టి D2ని తీసుకోవాలి. అలాగే ఈ గ్రూప్కి, ఈ ఆక్టల్ గ్రూప్కి D3 కామన్గా ఉంది కాబట్టి దీన్ని గ్రూప్ 2 అంటున్నాం. అది D3గా తీసుకున్నట్లయితే A ఈక్వల్ టు D2 ప్లస్ D3 వస్తుంది. అలాగే ఇప్పుడు KMF ఫర్ B చూద్దాం. Aకి సంబంధించి ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, D2 ప్లస్ D3. నెక్స్ట్ వచ్చి KMF B. Bకి KMF వేద్దాం. Aకి వేసాం, అర్థమైంది కదా. అలాగే B కూడా సేమ్ Aకి ఎలా వేసామో అలాగే టేబుల్ వేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి KMF ఫర్ B. దీనికి కూడా ఏం చేస్తారంటే D1 D0 D3 D2 తీసుకొని 0 0 0 1 1 1 1 0. అలాగే ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకుని ఇప్పుడు Bకి సంబంధించిన వాల్యూలు వేసుకుందాం. 4 ఇన్పుట్లు 0లు అయితే B అనేది డోంట్ కేర్, అవునా. అంటే లెక్కలో తీసుకోవాలి. ఇప్పుడు అలాగే చూడండి, D0 1 అయింది, మిగిలిన 3 ఇన్పుట్లు 0లు అయింది. D0 1 అయినంత మాత్రాన B వాల్యూ 0, ఎందుకంటే లోయెస్ట్ ప్రయారిటీ కాబట్టి. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, D1 1 అయింది. D1 1 అయినా కూడా B వాల్యూ ఏమైంది, 1 అవుతుంది. అదే ఇక్కడ చూడండి, D1 1 అయింది కాబట్టి దీనికి కూడా B వాల్యూ 1 వస్తుంది. ఫస్ట్ లైన్ అవుతుంది అనమాట. X0 1 1 వచ్చింది. తర్వాత ఇక్కడ D2 1 అవుతుంది, అవునా.
ఇంకా D0 D1తో మనకు పని లేదు. ఎప్పుడైతే D2 1 అయిందో ఇంకా D0 D1 మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అదేంటి ఇక్కడ D2 హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఇప్పుడు D2 1 అయినట్లయితే అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి 1 వస్తుంది. అవునా? సారీ, బీకి అయితే 0 వస్తుంది. బీకి అయితే 0 కాబట్టి ఇక్కడ 0. ఇంకా ఇక్కడ చూడండి, D3 0, D2 1. D2 ఎప్పుడైతే 1 తీసుకున్నామో D0 D1 అనేటువంటివి లోయెస్ట్ ప్రయారిటీలు అవుతాయి కాబట్టి చూడండి D2కి సంబంధించి ఇది 1 అయితే అవుట్పుట్ 0. అంటే ఇక్కడ చూడమ్మా, D2 ఎప్పుడైతే 1 అయిందో B వాల్యూ 0. కానీ ఇక మీరు గమనించారు అనుకోండి, D1 ఇంకా అర్థమైంది కదా ఇక్కడ 0 వస్తే. తర్వాత D3 1 అయితే D2 D1 D0 లాంటివి లోయెస్ట్ ప్రయారిటీ ఇంకా వాటిని మనం లెక్క చేయాల్సిన పని లేదు. D3 1 అయితే B 1 అవుతుంది కాబట్టి 4 1లు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా D3 1 కాబట్టి 1లు వస్తాయి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి ఈ కేమే ఎలా వేస్తుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 4 ఇన్పుట్లు 0లు అంటే D0 D1 D2 4 0లు అయితే B అనేది డోంట్ కేర్, అందుకే X రాసాం. తర్వాత ఇక్కడ D0 1 మిగిలిన 3 0లు. D0 1 అయితే B 0 వేసాం. అలాగే ఇక్కడ D1 1 అయినా కూడా B వాల్యూ B వాల్యూ 1 కదా, అందుకే ఇక్కడ 1 వేసాం. అదేనమ్మా, ఇక్కడ D1 1 అయితే B వాల్యూ 1 కదా, అందుకు 1 వేసాం. తర్వాత ఇక్కడ కూడా D1 1 కాబట్టి B వాల్యూ 1 వేసాం. ఇది అదేనమ్మా, ఇక్కడ D1 1 అయితే B వాల్యూ అంత 1 కదా, అందుకు 1 వేసాం. తర్వాత సెకండ్ కేసులో D2 1 అయితే చూడండి, D2 1 అయినప్పుడు B వాల్యూలు ఏమైనా 0లు కదా, అందుకు అన్నీ 0లు వేసాం. తర్వాత దాంట్లో D3 1 అయింది. ఇక్కడ D2 1 D3 1, కాకపోతే మనకి D3 1 ఎప్పుడైతే అయిందో హైయెస్ట్ ప్రయారిటీ ఉందని మనం తీసుకుంటాం కాబట్టి D3 1 అయినప్పుడు కూడా B వాల్యూలు ఏమైనా అన్నీ 1లు అయినాయి. ఇక్కడ D2 0 అయినా D3 1, అందువల్ల ఇవన్నీ 1 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని నుంచి మనం చూడండి, ఈ రెండింటిలో కూడా D3 కామన్గా ఉంది కాబట్టి దీన్ని గ్రూప్గా తీసుకోవచ్చు. దీన్ని గ్రూప్గా తీసుకున్నట్లయితే ఇది D3 గ్రూప్ అవుతుంది. దీన్ని గ్రూప్గా తీసుకోండి. దీన్ని గ్రూప్గా తీసుకుని దాన్ని గ్రూప్ 2 అనుకుందాం. గ్రూప్ 2 దేనికి సంబంధించింది? రెండులో ఏది కామన్గా ఉంది? D2 1 0 అయిందంటే రెండు వేరువేరుగా ఉన్నాయి, కానీ D3 రెండింటికి 1 అయింది కాబట్టి ఇది D3 సంబంధించిన గ్రూప్గా తీసుకోవచ్చు. లేదు దీని గ్రూప్ 1 అని అనుకోండి, గ్రూప్ 1 అనుకుని D3 అనుకోండి. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ 2 1లు మిగిలిపోయినాయి కదా, ఈ 2 1లని అలాగే ఇక్కడున్న ఈ 2 1లని తీసుకోండి. అంటే కనీసం ఆక్టల్ అవ్వకపోయినా క్వార్టర్లు అంటే 4 1లు తీసుకున్నట్టుగా అవుతుంది. ఈ 4 1లని మనం గమనించామనుకోండి, దీంట్లో ఏది కామన్గా ఉంది? D1 కామన్గా ఉంది, అవునా? అలాగే ఈ లైన్లో ఏది కామన్గా ఉంది? D2 కామన్గా ఉంది, కానీ D2 వాల్యూ 0 కదా, అందుకు D2 బార్ రాయాలి. అర్థమైంది? ఇక్కడ చూడండి, 2 వాల్యూలు మనం తీసుకోవడం కుదరదు, మినిమం 4 ఉండాలి. అందుకే దీన్ని క్వార్టర్లుగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 1లు తీసుకోండి. అదే లైన్లో ఇక్కడ 2 1s తీసుకోండి. ఇక్కడ 2 1s తీసుకున్నట్లయితే ఇక్కడ D2 చూడండి. లేదా మీకు డౌట్ రావచ్చు, ఈ 2 ఎందుకు తీసుకోకూడదు? ఈ 2 తీసుకోవడానికి దీనికి కనీసం ఒకటి కూడా కామన్ లేవు. ఈ 2 0 లేని, ఈ 2 1 లేని, అవునా? అందుకు అలా కాకుండా ఈ 2 లైన్లు తీసుకుంటే కనీసం D2 కామన్గా ఉంది. అలాగే ఈ రెండింటికి ఏది కామన్గా ఉంది? D1 కామన్గా ఉంది. అందువల్ల దీని అవుట్పుట్ వచ్చి ఏమవుతుంది? D1 D2 బార్ అవుతుంది. ఇది గ్రూప్ 2 అనమాట.
ఇప్పుడు దేర్ఫోర్ కేఎంఎఫ్ ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, D3 ప్లస్ D1 D2 బార్. అర్థమైంది. ఈ రెండు వన్లు కలిపి మనం గ్రూప్ 2గా తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 1 వచ్చి 8 1s. ఇక్కడ మెయిన్ 1ని బట్టే మనం కేఎంఎఫ్ రాయాలి, జీరోలు మనం కన్సిడర్ చేయం. అర్థమైందమ్మా. 1లో లేదంటే నాట్ కేర్, ఈ నాట్ కేర్ కూడా అయితే 0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ నాట్ కేర్లు కూడా కన్సిడర్ చేసేటప్పుడు జీరోస్తో మనకు పని లేదు. ఈ కేఎంఎఫ్లో ఈ 1లు వచ్చే వాటిని తీసుకుని మనం అవుట్పుట్ వాల్యూని ఈ విధంగా రాసుకోవాలి. అవుట్పుట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, D3 ప్లస్ D1 D2 క్యాప్, అదే బార్. అదే అవుట్పుట్ బి ఈజ్ ఈక్వల్ టు D3 ప్లస్ D1 D2 క్యాప్గా రాసుకోవచ్చు. అర్థమైంది ఎలా రాసామో. ఇక్కడ ఈ 8 వన్లని ఒక ఆక్టల్ గ్రూప్గా తీసుకుని ఇక్కడ ఇన్పుట్లో ఏది కామన్గా ఉందో అది తీసుకోవాలి. ఇన్పుట్లో ఏది కామన్గా ఉంటే D3 కామన్గా ఉంది కాబట్టి D3 అవుతుంది ఈ గ్రూప్కి. అలాగే ఇక్కడ 2 వన్లు మిగిలిపోయినాయి కదా, ఆ 2 వన్లకు అవుట్పుట్ రాయడం కోసం ఏం చేసామంటే అదే లైన్లో చూడండి ఇక్కడ 0 0 ఉంది. పోనీ ఈ 2 వన్లో తీసుకున్నామంటే ఇక్కడ 1 1 ఉంది. మరి దీనికి ఇన్పుట్ ఏది కామన్ లేదు కదా, అందుకే ఈ 2 వన్లో తీసుకోండి. అప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే D2 కామన్ అవుతుంది. కానీ ఇది 0 ఉంది కాబట్టి మనం D2 బార్ తీసుకోవాలి. D2 బార్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ అడ్డు వరుసలో D1 కామన్గా ఉన్నది, రెండింటికి 1 ఉంది కాబట్టి దేర్ఫోర్ అవుట్పుట్ ఏం రాసుకోవచ్చు, D1 D2 బార్. అదేవిధంగా దేర్ఫోర్ టోటల్ అవుట్పుట్ B ఈజ్ ఈక్వల్ టు D3 ప్లస్ D1 D2 బార్గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ వేద్దాం. నెక్స్ట్ వచ్చి లాజిక్ డయాగ్రామ్. కే మ్యాప్ నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, D3 ప్లస్ D2 కాంప్లిమెంట్ D1. ఇప్పుడు చూడండి D0, ఈ లైన్ D0, ఈ లైన్ D1, ఇది D2. అలాగే మాకు D2 కాంప్లిమెంట్ కూడా కావాలి కాబట్టి ఒక నాట్ గట్టి కనెక్ట్ చేయండి. ఇది D2 కాంప్లిమెంట్, అలాగే D3. ఇప్పుడు మనకి A ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ D3 కాబట్టి D2 నుంచి ఒక ఇన్పుట్ని తీసుకొని అలాగే D3 నుంచి ఒక ఇన్పుట్ని తీసుకొని రెండింటిని ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసినట్లయితే అవుట్పుట్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, D2 ప్లస్ D3. అలాగే D3 నుంచి ఒక వైర్ తీసుకోండి, అలాగే D2 కాంప్లిమెంట్ నుంచి ఒక వైర్ తీసుకుని వీటిని అండర్ గేట్ కనెక్ట్ చేయండి. సరే, D3 నుంచి ఒక వైర్ తీసుకుని దీన్ని నార్ గేట్కి, కాకపోతే ఇక్కడ D2 కాంప్లిమెంట్ నుంచి ఒక వైరును D1 నుంచి ఒక కనెక్షన్ తీసుకుని వాటిని అండర్ గేట్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటి, D2 కాంప్లిమెంట్ D1, ఇది D3. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, D3 కాంప్లిమెంట్ ప్లస్ D2 B ఈక్వల్ టు D3 ప్లస్ D2 కాంప్లిమెంట్ D1గా రావడం జరుగుతుంది. ఇది కే మ్యాప్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి లాజిక్ డయాగ్రామ్ అనమాట. అదేవిధంగా ఈ విధంగా మనం ఎన్కోడర్స్ గురించి నేర్చుకోవచ్చు. ఎన్కోడర్స్లో ప్రయారిటీ ఎన్కోడర్ గురించి నేర్చుకున్నాం. తర్వాత వచ్చి డెసిమల్ టు BCD ఎన్కోడర్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చి డెసిమల్ టు BCD ఎన్కోడర్, అలాగే ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్ గురించి నేర్చుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సెమిస్టర్లో నేర్చుకోవడం జరిగింది. ఏంటి, 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి నెంబర్స్ని మనం డెసిమల్ నెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. దాని రాడిక్స్ వచ్చి అంటే బేస్ వచ్చేంత 10, 0 నుంచి 9 వరకు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్స్గా ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది డెసిమల్ టు BCD ఎన్కోడర్ నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చి
ఆక్టల్ అంటే 0 నుంచి 7 వరకు ఎన్ని నెంబర్స్ అవుతున్నాయి, 8 నెంబర్స్ అవుతున్నాయి కదా, 0తో కలుపుకొని వీటిని ఆక్టల్ నెంబర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే 8 ఇన్పుట్స్ ఇచ్చి 3 అవుట్పుట్స్ తీసుకున్నట్లయితే, అదేంది ఇక్కడ 8 ఇన్పుట్స్ ఇచ్చి 3 అవుట్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేందమ్మా, దీన్ని మనం ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 ఎన్కోడర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.